పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే 6 గ్యారంటీ పథకాలతో ముందుకు సాగుతున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలతో పేదలు, రైతులు, యువకులు, మహిళల కోసం ప్రాధాన్యత ఇచ్చి వాటిని విడతల వారీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా అంచెలంచెలుగా పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తాను చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం మునుగోడు శాసనసభ్యునిగా మాజీ పార్లమెంట్ సభ్యునిగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ హర్షిస్తూ ఒక యువకునికి మంచి టికెట్ ఇచ్చింది. మన అందరం కూడా కలిసికట్టుగా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్ విషయంలో పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి విడుదల వారిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చింది. గత 100 రోజుల్లోనే చాలా కార్యక్రమాలు అమలు చేసి చూపించింది. కాబట్టి తప్పకుండా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఒకసారి ఒక యువకుడిగా మన ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నా. సామాన్య కార్యకర్తనైన తనకు కాంగ్రెస్ సీట్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఒక సామాన్యుడు అయినటువంటి నేను యువజన కాంగ్రెస్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా వెన్నుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. ఇది ఒక కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో, మిగతా ఎమ్మెల్యేలు అందరి ఆశీర్వాదంతో ఈరోజు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ తెలిసిందే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా, ఎందుకంటే 100 రోజులు 120 రోజుల క్రితమే ఎన్నికలు జరిగినాయి. 2,70,000 పైచీలకు మెజార్టీతో ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓవరాల్ గా కలిసి గెలిపించడం జరిగింది. కాబట్టి మళ్ళీ మీ కార్యకర్తలు అదే ఆలోచనతో, అదే విధి విధానాలతో ముందుకు పోయి పనిచేసి ఈరోజు ఏదైతే అన్న రాజగోపాల్ రెడ్డి అని చెప్పిండో, తెలంగాణలోనే అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని